మంచి పని చేశాడని రంగనాథ్కి ఈ ఊర్లో గుడి కట్టించారా ఏంటి? కులాల గొడవలు నేనే రెచ్చగొట్టింది. కులాలతో ముందే వర్గాలుగా విడిపోయారు. వీళ్ళిద్దరూ ఒకటి కాకుండా నేనే చూసుకున్నాను. వచ్చిన వాళ్ళెవరో ఇంకెవరికి తెలీదు. నిన్ను మా ఊళ్ళో చంపారంటే మేమే చంపారనుకుని కులాల కొట్లాట జరుగుతుంది. అందుకే అడ్డుకున్నాను. ఇప్పుడే తెలిసిందయ్యా నువ్వు నా తమ్ముణ్ణి చంపలేదు అన్న విషయం. నువ్వు మీ అన్నని చంపుంటే నా ఎదురుగా చెప్పడానికి నువ్వు భయపడవని నాకు బాగా తెలుసు. నిన్ను నన్ను కేవలం రెచ్చగొట్టి ఇంకెవడో ఇవన్నీ చేస్తున్నాడు. ప్రతివాడికి మర్యాద కావాలి, గౌరవంగా బతకాలి. కాలరెగరేయాలని చూస్తాడే తప్ప ఎవడైనా ఊరికి ఉపకారం చేస్తాడా? కులం కులం అని చెప్పుకునేవాడు ఒక్కడైనా సరే వాళ్ళల్లో ఒక్కడికైనా మంచి చేశాడా చెప్పు చూద్దాం. 4 మంచి పనులు చేసి 10 చెడ్డ పనులు చేస్తే ఈ వెధవలకి ఎక్కడ తెలుస్తుంది చెప్పు? నేనే నిజాయితీపరుణ్ణని ఎవ్వడూ చెప్పలేడు. నాకంటే ఇక్కడ దొంగనాయాళ్ళు ఎక్కువే ఉన్నారని చెప్పొచ్చు. చేసిన తప్పులు బయటికి తెలియనంత వరకు అందరూ బుద్ధిమంతులే. అర్థమైందా? అది మాత్రమే కాదు, రంగనాథన్ చంపింది కూడా అతనే. ఏం మాట్లాడుతున్నావు బావా? ఇంకా వాణ్ణి ప్రాణాలతో వదిలిపెడితే చాలా మందిని చంపుతాడు. పదండి రా పోదాం. తీండ్రా బళ్ళు. ఒక్క నిమిషం. మా నాన్న చంపింది వాడే అని తెలిసినా ఎందుకు చంపలేదో తెలుసా? జల్లికట్టు జరగాలని. జల్లికట్టు నేను జరిపించాలనుకోవట్లేదు, మీరు జరిపించినా సంతోషమే. జల్లికట్టు నేను జరిపించాలని అనుకోవట్లేదు. జల్లికట్టు రంగనాథ్ అల్లుడి పేరు మీదే జరిపించాలి. ఈసారి వంకరపాలెం ప్రజలే ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తారు. ఏమంటారు? మన ఊరి పందెం కొట్టలో ఎద్దు రంకెలేస్తుంది అంటే దాన్ని పెంచినోడి ఆనందం అంతా ఇంతా కాదు, ఆకాశాన్ని అంటుకుంటుంది. ఇన్ని సంవత్సరాలుగా వెలవలబోయిన ఈ పందెం కొట్టకి ఇప్పుడే కొంచెం కళొచ్చింది. బ్రో, ఎవరు బ్రో వాళ్ళంతా? కుప్పలా తిన్నదంతా ఎత్తుపడేస్తున్నారు. పందెం కట్ట రెడీ చేస్తున్నారు. అరే, గేట్ కనబట్లేదు. అయ్యో, ఇప్పుడు ఎందుకు బ్రో ఫీల్ అయ్యావు? ఇంకో విషయం, నిన్న పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్ కనపడలేదు. ఎక్కడికైనా వెళ్ళి దాక్కునుంటాడులే. ఇంత చేసిన వాడు అంత తొందరగా అన్ని వదిలేసి పారిపోడు. శత్రువుని నేరుగా ఎదుర్కోవడానికి వాడు కర్ణుడేం కాదు, శకుని వాడు. దాక్కునే దాడి చేస్తాడు. నువ్వు చెప్పింది నిజమే. చూడరా రే మామా, ఒక సింహం వస్తుంది చూడు. ఒరే మామా, గుడి సైడే వస్తున్నట్టుందిరా. ఏంట్రా ఎద్దు ఇక్కడ లేదు? రేయ్, అటు సైడ్ ఉందేమోరా. త్వరగా రండిరా, త్వరగా రండి. అక్కడ ఎవడో ఉన్నాడు, వాడిని వదలకూడదు.
ఊర్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్కోటి తెంపుకుంటూ వస్తుంటే అప్పుడే నిన్ను వేసేయాల్సింది. భయపెట్టి వదిలేసాం, అదే తప్పైపోయింది. అంత తొందరగా అన్ని వదిలేసిపోతాననుకున్నావా? నేను జరిపించను ఈ జల్లికట్టు. ఇక ఈ ఊర్లో ఎవడు జరిపిస్తాడో నేను చూస్తా. మా నాన్నని చంపింది నువ్వే అని తెలియగానే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాల్సిందే. కానీ నువ్వు ఇప్పుడు చావకూడదు. మా నాన్న ప్లేస్లో నేను జరపబోయే జల్లికట్టును చూసే నువ్వు చావాలి. కుదిరితే నువ్వు సంపాదించిన డబ్బు, అధికారం, పేరు అన్నీ పోగొట్టుకుని 20 ఏళ్ల కిందట ఎలా మా నాన్న ముందు చేతులు కట్టుకుని నించున్నావో అలాగే ఈ ఊరి జనం ముందు నిన్ను తలంచి నించోబెడతా. నువ్వే కాదు, ఎవడొచ్చినా సరే నన్ను ఆపలేరు. నీతో పాటు నీ వంశంలో ఏ మగాడినైనా వచ్చి ఆపమనరా, నీ వల్ల కాకపోతే. ఊర్లో ఉన్న ఓ పెద్ద మనిషి పందెం కట్ట దగ్గర చచ్చిపడితే జల్లికట్టు ఎట్లా చేస్తావో నేను చూస్తా. నేను జరిపించని ఈ జల్లికట్టు ఊర్లో ఇంకెవరూ జరిపించకూడదు. అని నా తమ్ముడు పెళ్లి చేసుకోలేదు. మేమెందుకు రాకుండా ఉంటాం? సంతోషంగా తప్పకుండా వస్తాం బాబు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో. సుమారు 20 సంవత్సరాల కిందట మన చంద్రాపురం, కొబ్బరిలంక ఇలా అన్ని గ్రామాల నుండి కలిసి వచ్చిన ఈ పెద్ద మనుషుల నేతృత్వంలో జరిగే ఈ జల్లికట్టు చాలా బ్రహ్మాండంగా జరగబోతోంది. చూడడానికి సిద్ధంగా ఉండండి. ఏంటయ్యా 3వ నెంబర్ టోకెన్ ఇచ్చావు? నీకు అసలు పనే చేత కాదు. నా ఎద్దు 100 మంది ఉంటే గానీ రంకి లేదు. 100 రూపాయల టోకెన్ ఇయ్యా. ఏంటి మామ, ఆ తర్వాత ఏం జరిగింది? ఒకడు కులం కోసం చేస్తాడు, ఒకడు పదవుల కోసం చేస్తాడు. మనమైన మనుషుల్లో ఉందాంరా. బతికేటప్పుడు ఎలాగో మంచిగా బతకలేదు మా నాన్న. కనీసం చచ్చేటప్పుడైనా చెడ్డ పేరు లేకుండా చావని. నువ్వు జల్లికట్టు జరిపించు మావా, మిగతాది నేను చూసుకుంటాను.